కొంతమందికి ఇంత మాట పట్టమే ఇష్టం ఉండదు. ఏమన్నా మా చర్చి పోయిన కాడ నుంచి తలా మాట అంటాను, నేను బాను అనే సోదోళ్ళు ఉంటారు కొంతమంది. ఏం మాటలు పడితే చిల్లు, ప్రాణమైనా పెట్టాలి యేసయ్య కోసం, పిచ్చిదానా ప్రాణమైనా పెట్టాలి, సమస్తం కోల్పోవటానికి ఇష్టపడాలి. అది ఒరిజినల్, అది నిజమైన భక్తి, అది నిజమైన ఆత్మీయత, అది నిజమైన సమర్పణ. ఓకే, అది మొదటి కారణం. రెండవది, ఎందుకు ఇలా అనుమతిస్తాడో తెలుసా? కొంతమంది బలహీనుల విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు ఇలాంటి వాటిని అనుమతిస్తాడు. హతసాక్షి మరణాలను అనుమతిస్తాడు. దానికి లేఖనం చూపిస్తాను, చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసి. నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. అదిగో అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకు అన్న మాట ఎప్పుడన్నా ఆలోచించారా? జనములను పరీక్షించడానికి, పవిత్రపరచుటకును. ఏమండి, ఒక మాట చెప్తానండి, నువ్వు ఏ ఇబ్బంది పడే పని లేదు. యేసు ప్రభు దగ్గరికి రాగానే నీ కుప్పలు వస్తాయి, కోట్లు వస్తాయి, నీ సుడి తిరిగిద్ది, నీకు మామూలుగా ఉండదు. అసలు ఆ ఉద్యోగం వచ్చిద్ది, అప్పులు తీరుతాయి, డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు. పండగ అసలు ఇక అంతా పండగే. పరలోకం వచ్చింది, భూమి మీద కూడా నరలోకం కూడా వచ్చింది. ఇక రోజు నీకు పండగ అని చెబితే అందరూ ఎగురుకుంటూ వస్తారు. నేనొత్తాను. అందులో మంచి సరుకు ఉంటుంది, మురికి సరుకు కూడా ఉంటుంది. దేవుడి కోసం త్యాగం చేసే సరుకు ఉంటుంది, అవసరం అయితే నిలువున దేవుడికి హ్యాండ్ ఇచ్చి జంప్ అయ్యే సరుకు కూడా ఉంటుంది. అవునా? అందులో ఒరిజినల్ గట్టి గింజ ఉంటుంది, పొట్టు కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గట్టి గింజలు అయి ఉంటారంటావా? పొట్టు కూడా అయి ఉండొచ్చుగా. ఇంత చెప్పినా మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదంటే మరి ఇంకా అది ఏ సరుకులోకి వచ్చిద్దో మీరే ఆలోచించుకోండి. గట్టి గింజకు వచ్చిద్దా, పొట్టుకు వచ్చిద్దా? రైట్. యేసు ప్రభు చేసిన కార్యాలను గురించి విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు చాలామంది ఎగురుకుంటా మరి నేను కూడా తనొచ్చు అనుకుంటూ వస్తారు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? గట్టి గింజలో పొట్టు కూడా చేరిద్ది. మరి ఇప్పుడు పొట్టు శుభ్రపరచాలంటే ఏం చేయాలి? తూర్పారబట్టాలి. పొలాల్లో ఎండాకాలం చేసే పని అదే. ఇది వరి పొలమేనా? అదేనా? ఇందులో జరిగి ఉంటుంది ఆ కార్యక్రమం. శుభ్రంగా మనల్ని కూడా తీసుకొచ్చాడే, కూర్చోబెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? కుప్ప